అసలు ఏమన్నా టేస్ట్ అండి ఇది. బాబా బాబా బా. మీకు ఇందులో ఎక్కడ ఒక్క మసాలా గింజ కనిపించదండి. దానికి ఏం చేశాను తెలుసా, అసలు నేను ఒకటే ఒక గ్లాస్ అండి 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఆఫ్ రైస్ మంచిగా కడిగి ఒక పక్కన పెట్టేసుకున్నా. సో దట్ అది 1/2 అవర్ to 40 minutes నానుతూ ఉంటుంది. ముందు కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. దానిలోకి మసాలాలు వేసాను. యాలుక, లవంగ, చెక్క, జాపత్రి, మిరియాలు వేసాను. దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో, పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకుని ముద్ద చేసి పెట్టాను. మళ్ళీ అదే కడాయిలో మంచిగా కొంచెం నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేశాను. జస్ట్ సింపుల్గా ఒక్క బగారాకు వేసాను పోపుకి. ఉల్లిపాయలు మంచిగా వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఈసారి పొడుగ్గా కట్ చేశాను. అండ్ దెన్ దానిలోకి పుదీనా వేసాను. మంచిగా గోలుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి, మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మంచిగా ఉప్పు అన్ని చెక్ చేసుకొని, మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసేసి మంచిగా కొంచెం సేపు మగ్గిన తర్వాత సరిపడా నీళ్ళు 1/2 నీళ్ళు వేసేసాను. కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేశాను. సో దట్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని మంచిగా ఉడకనిచ్చి దమ్ముకిచ్చి కట్టేస్తే ఇదిగోండి అద్భుతమైన పులావ్ రైస్ రెడీగా ఉంది. ఇది ఎందులో కొన్నా తినొచ్చు. ఫుల్ వీడియో మీ శైలాస్ కిచెన్లో ఉంది చూడండి. షార్ట్ వీడియో ఫుడ్ ఎక్స్ప్రెస్లో కూడా ఉంది. డోంట్ మిస్.